ఆల్ న్యూ టీవీఎస్ iQube వాల్నట్ బ్రౌన్ కలర్ ఇది. సో ఇది బేస్ వేరియంట్ 1,08,351 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఇది ఒంగోలులో ఎలైట్ టీవీఎస్ షోరూంలో అవైలబుల్ ఉంది. సో ఆన్ రోడ్ ప్రైస్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఎందుకంటే ఈ యొక్క షోరూమ్ కొత్తగానే ఓపెన్ చేయబడింది. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. భాగ్యనగర్లో డీమార్ట్ పక్కన బిలాల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ వెహికల్ రైడ్ చేస్తాను. రైడ్ చేసి రియలిస్టిక్గా మాట్లాడుకుందాం, లైవ్లో మాట్లాడుకుందాం. వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరికి సూట్ అవుతుందని దాని గురించి. మెయిన్ కాంటెంట్లోకి వెళ్ళబోయే ముందు టీవీఎస్ కంపెనీ iQube 2.2 kWh బేస్ వేరియంట్ని ఎందుకు లాంచ్ చేసిందంటే, ఎవరైతే సిటీలో నడిపించుకుంటూ తక్కువ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి ట్రస్టింగ్ వెహికల్ని మీరు కనుక చూస్తున్నట్లయితే మీకోసమే టీవీఎస్ కంపెనీ ఈ వెహికల్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో 1,06,000 రూపాయలు అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది మనకు ఆఫర్ చేసేటువంటి ఫీచర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. దీంట్లో మనకి 2.2 kWh లిథియం అయన్ బ్యాటరీ అయితే ఉంటుంది. దాన్ని ఫుల్ ఛార్జ్ చేయడం కోసం మనకి 3 అవర్స్ టైం అయితే పడుతుందన్నమాట. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దీంట్లో ఎకో స్పోర్ట్ అని 2 మోడ్లు ఉంటాయి. ఎకోలో వచ్చేసరికి 75 కిలోమీటర్లు, స్పోర్ట్లో వచ్చేసరికి 59 కిలోమీటర్ల వరకు మనమైతే రేంజ్ పొందొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. 1 by 1 అయితే క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. దానికంటే ముందు మోటార్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 4.4 kWh పీక్ పవర్ కలిగినటువంటి BLDC హబ్ మోటార్ అయితే ఉందన్నమాట. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తోటి అయితే వస్తుంది. సో మనకి 0 to 40 స్పీడ్ అందుకోవడానికి 4.2 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది. రైడ్ చేసేటప్పుడు నేను మాట్లాడతాను. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఎలక్ట్రిక్ లోగో చూడొచ్చు. ఎలక్ట్రిక్ అనేది మనకు వెలుగుతుందన్నమాట. కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది నైట్ టైము. అలాగే ఇది మనకి హబ్ మోటార్ కాబట్టి బ్యాక్ సైడ్ వీల్కి కనెక్ట్ చేశారు, మౌంట్ చేశారు. ఎలాంటి చైన్ బెల్ట్ డ్రైవ్ అవసరం లేదు బ్యాక్ సైడ్ వీల్ తిప్పడం కోసం. చాలా తక్కువ నాయిస్ తోటి, చాలా తక్కువ మెయింటెనెన్స్ తోటి, ఎక్కడ పవర్ లూజ్ అవ్వకుండా, పెద్దగా హీట్ జనరేట్ అవ్వకుండా చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక మనం గమనించినట్లయితే దీని యొక్క ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలి. సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే మెయిన్ హెడ్ ల్యాంప్ మీరు చూడొచ్చు, చాలా బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చాలా అట్రాక్టివ్గా ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ చూడొచ్చు. ఇండికేటర్స్ వేసినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది. అలాగే హజార్ లైట్స్ కూడా మిస్ అవ్వకుండా ఇచ్చారనమాట. ఇంకా డిజిటల్ కన్సోల్ గురించి చూసినట్లయితే 5 inches TFT కలర్ కన్సోల్ అండి ఇది. సో ఇది బేస్ వేరియంట్ అని మనకి ఎక్కడ అనిపించదు, అంత మంచిగా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో చాలా బ్రైట్గా ఉందండి డిస్ప్లే కూడా, అండ్ చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎకో పవర్ అని ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు. స్పీడోమీటర్ కనిపిస్తుంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, యావరేజ్ స్పీడ్, అలాగే మనకి టైము, ఇంకా బ్యాటరీ ఇండికేటర్ చూసారా, సో ఎంత నీట్గా కనిపిస్తుందో, సో పొడవుగా. అలాగే ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అలాగే డెలివరీ బాయ్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఇక సెక్యూరిటీ వైజ్ చూసుకున్నట్లయితే జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్స్ కూడా మనకి ఆఫర్ చేస్తూ ఉన్నారు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అలాగే రివర్స్ మోడ్ కూడా ఉందన్నమాట. రివర్స్ మోడ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు లేడీస్ ఎవరన్నా యూస్ చేస్తున్నట్లయితే. సో ఇక్కడ మినిమల్ బటన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దాని ద్వారా మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. పార్కింగ్, రివర్స్ మోడ్, అలాగే ఇక్కడ చూస్తే పవర్ మోడ్లో ఇప్పుడున్న ఛార్జింగ్కి 42 కిలోమీటర్స్ అని చెప్పి ఇది చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా స్కూటర్ అంటే వీల్స్ చాలా ఇంపార్టెంట్. 12 inches వీల్స్ ఆఫర్ చేస్తున్నారండి దీంట్లో. చాలా మంచి విషయం. వీల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటే ఆ స్టెబిలిటీ ఎంజాయ్ చేయొచ్చు కార్నరింగ్లో. సో ఫ్రంట్ టు బ్యాక్ 12 inches వీల్స్, మనకి 220 mm డిస్క్ బ్రేక్ ఫ్రంట్ ఉంటే, బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్, అలాగే డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సేమ్ మనం జూపిటర్లో చూసాం కదా పెట్రోల్ మోడల్లో అవే. అలాగే ఫ్రంట్లో టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వీలు కూడా మనకి 90 సెక్షన్ కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను రోడ్ గ్రిప్ ఎలా ఉందో. ఇంకా దీంట్లో 770 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. లేడీస్ కూడా ఈజీగా ఎక్కి కూర్చోవచ్చు అనమాట. సో అలాగే వైడ్ అండ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. సో మనకి చూడటానికి అయితే ఎలా ఉంటుంది, లెగ్ స్పేస్ అయితే మీరు ఒకసారి గమనించవచ్చు. ఈవెన్ 6 feet ఉండే వాళ్ళు కూడా ఎక్కి కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. సో అలాగే దీంట్లో మనకి 30 liters బూట్ స్పేస్ అయితే ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఎక్కువే, స్కూటర్స్ ఎక్కువ కూడా మనం దానికోసం యూస్ చేస్తాం కాబట్టి. అండ్ లెగ్ స్పేస్ కూడా సఫిషియంట్ ఉంది. అండ్ మనకి ఫ్రంట్లో ఎలాంటి గ్లో బాక్సెస్ అయితే లేవన్నమాట. ఒక్కటన్నా ఇవ్వాల్సి ఉంది, బాగుండేది. ఇంకా మొత్తం కూడా ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ బాగుంది, ఎక్కడ కూడా ప్యానల్ గ్యాప్స్ నాకైతే అనిపించలేదు. ఇంకా మిగిలిన విషయాలన్నిటి గురించి రైడ్ చేస్తూ నేను మాట్లాడతాను. దీనిలో 2 మోడ్స్ ఉన్నాయి కదా. ముందు ఎకోలో మనం దీని యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం, ఎంతవరకు టాప్ స్పీడ్ వెళ్తుందో కూడా మనం చెక్ చేద్దాం. సో నాట్ బ్యాడ్, ఇది మంచి పవర్ అయితే కలిగి ఉంది. ఇన్స్టెంట్ పికప్ బాగుంది. సిటీలో నడుపుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ స్పీడ్ ఆల్మోస్ట్ ఇది 45 వరకు రీచ్ అవుతుంది. ట్రై చేద్దాం.
మంచి పికప్ ఉంది ఎక్కువలో కూడా. ఐ థింక్ ఇది అనుకున్న స్పీడ్కి రీచ్ అయిపోయింది 45. ఈ విషయం ఏంటంటే ఈ స్పీడ్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సిటీలో నడిపించుకోవడానికి ఎక్కువ దీన్ని యూస్ చేస్తాం కదా. సో సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఈ స్పీడ్ తోటి మనం డైలీ తిరగొచ్చి ఈ పికప్ సరిపోతుంది. ఇలా నడుపుకుంటే ఏంటంటే కొంచెం పొదుపుగా మంచి రేంజ్ అయితే మనకు వస్తుంది కదా. సో పర్లేదు. నేను అనుకున్నాను ఎక్కువలో కొంచెం మరీ తక్కువ ఉండిద్దామో పికప్ అనుకున్నాను. సర్వైవ్ అవ్వచ్చు అన్నమాట దీంతో. సో మనం పవర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో రిక్వైర్మెంట్ ఉంటే తప్ప నుంచి. అలాగే ఇప్పుడు రివర్స్ మోడ్లో ఉంది ఇది. సో రివర్స్ చెక్ చేద్దాం. సో ఇది కొంచెం స్లోపీగా ఉన్నప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెహికల్ తీసుకెళ్ళాలన్నప్పుడు రివర్స్ మోడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ బీప్ సౌండ్ అయితే మాత్రం టర్న్ ఇండికేటర్స్ వేసినప్పుడు వస్తుంది, మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళేటప్పుడు వస్తుంది. సో మీకు కొంతమంది ఇరిటేటింగ్గా ఉండొచ్చు ఈ సౌండ్, బట్ చాలా విషయాల్లో మనకి కొంచెం అలర్ట్గా ఉంటుందన్నమాట మనం టర్న్ ఇండికేటర్స్ వేసామన్న విషయం. సో పక్కన ఉండే వెహికల్కి కూడా వినపడేంత పెద్దగానే వస్తుంది. అలాగే పార్క్ బటన్ నొక్కడం ద్వారా మళ్ళీ మోడ్ మారిపోతుంది అన్నమాట, రివర్స్ నుంచి నార్మల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇక దీని యొక్క హ్యాండిల్ బార్ కంఫర్ట్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా కంఫర్ట్ అయితే ఉందన్నమాట హ్యాండిల్ బారు. సో చాలా మంచిగా అయితే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు కిందికి జారటానికి కూడా అంత స్కోప్ అయితే లేదు. చాలా మంచిగా సఫిషియంట్ సీట్ అయితే ఉంది, వైడర్ సీట్, స్మూత్గా కూడా ఉంది. సో కంఫర్టబుల్గా ఉంది. ఇంకా స్విచెస్ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు, అప్ టు ద మార్క్ అయితే ఉంది క్వాలిటీ కూడా. అండ్ ఇక్కడ స్క్రీన్ గార్డ్ అయితే మాత్రం వేయించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని పవర్ మోడ్కి అయితే షిఫ్ట్ చేద్దాం. సో పవర్ మోడ్లో పెట్టి దీని టాప్ స్పీడ్ చూద్దాం, అలాగే పికప్ చూద్దాం. సో ఇందాక మనం అనుకున్నట్టు దీని మీద కవర్ అయితే వేయించుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ మార్కెట్ దొరుకుతాయి, స్క్రాచెస్ అవి పడకుండా ఉంటాయి. వావ్, ఎకోలో కంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే పవర్ మోడ్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడైతే మీకు కొంచెం హైట్ ఎక్కాలి, స్లోపీ ఏరియాస్ ఉన్నాయనుకున్నప్పుడు, ఇన్స్టెంట్గా పుల్ కావాలనుకున్నప్పుడు ఈ పవర్ మోడ్లో పెట్టుకోండి. అలాగే ఇది 75 వరకు స్పీడ్ అందుకుందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక బేస్ వేరియంట్ని ఐక్యూబ్ ఇలా తీసుకొస్తుందని. టీవీఎస్ కంపెనీ ఇంత మంచి టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తుంది అనుకోలేదు. అండ్ అలాగే దీని ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ అండి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వెహికల్ అన్నమాట. ఆల్మోస్ట్ 3 అవర్స్ అంటే ఫుల్ ఛార్జ్ చేయడానికి. సో చాలా మంచి విషయం. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది అండ్ మనకు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో 5 ఇంచెస్ టీఎఫ్టీ కలర్ కన్సోల్ ఉంది అండ్ సఫిషియంట్ సీటు, 30 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజీ అండ్ లెగ్ స్పేస్ కూడా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్. అలాగే మనకి ఇది ఆల్మోస్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తోటి వస్తుంది. కాస్త డస్టీ ఏరియాలో కూడా మీరైతే హ్యాపీగా నడుపుకోవచ్చు అన్నమాట. అండ్ పెద్ద వైబ్రేషన్స్ కూడా లేవు, సిటీలో నడిపించుకోవడానికి బాగుంటుంది. ట్రెడిషనల్ పెట్రోల్ స్కూటర్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఏదో ఎలక్ట్రికల్ వెహికల్ని రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే లేదు, ఒక్క సౌండ్ మినహాయించి. అలాగే బ్యాక్ సైడ్ హబ్ మోటర్ ఉంది కదా, మనకి పవర్ లూజ్ లేకుండా ఇన్స్టెంట్గా మంచి టార్క్ అయితే ఉంది, ఇన్స్టెంట్గా పుల్ తీసుకుంటుంది. సో ఆ 40 స్పీడ్ అందుకోవడానికి పెద్దగా టైం తీసుకోవట్లేదు అనమాట. వాళ్ళు చెప్పినట్లే రఫ్గా ఒక 4 సెకండ్స్ 4.5 సెకండ్స్లో తీసేసుకుంటుంది. టీవీఎస్ నుంచి బండి అంటే ధైర్యంగా కొనొచ్చు, దట్టు ప్రైసింగ్ కూడా చాలా అట్రాక్టివ్ పెట్టారు. సో ఛార్జింగ్ టైం కూడా తక్కువ కదా, హ్యాపీగా వెహికల్ని కొనుగోలు చేయొచ్చు. సిటీలో లిమిటెడ్ రైడ్స్ చేసే వాళ్ళకి, ఒక 60 డైలీ నడిపించుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.